హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే కొబ్బరి బెల్లం లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఇదైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాలి. ఈ రెసిపీ చేయాలంటే ఈ వీడియో స్కిప్ కాకుండా చూసేయాల్సిందే. సో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే బాండీ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని గీ వేసుకున్నాను అనమాట. గీలో ఈ పచ్చి కొబ్బరిని సిమ్లో రోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో రోస్ట్ చేసేసుకోవాలి. ఇదైతే మాడనివ్వకుండా చూసేసుకోవాలి, కలుపుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ కొంచెం లైట్ బ్రౌన్ రాగానే నేనైతే ఇక్కడ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న ఈ బెల్లంని అందులో వేసేసుకున్నాను అనమాట. చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఆ పీసెస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ బెల్లం అనేది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయడం అవసరం లేదనమాట. సో ఇదైతే బెల్లం అయినా యూస్ చేసేసుకోవచ్చు, షుగర్ అయినా యూస్ చేసేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్దీ కదా అని నేనైతే ఇక్కడ బెల్లం యూస్ చేసేసాను అనమాట. సో ఇదైతే కొంచెం మనకి గోల్డ్ బ్రౌన్ వచ్చేంతవరకు సిమ్లోనే వేయించుకోవాలి, కలుపుతూనే ఉండాలి, మాడనివ్వకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం ఇలాచి కూడా నేను దంచి వేసేసుకున్నాను. ఇలాచి ఏంటంటే మన స్వీట్స్ అనగానే ఇలాచి అనేది కామన్ కాబట్టి నేనైతే ఇక్కడ ఇలాచి కూడా వేసేసుకున్నాను అనమాట. సో నాకైతే ఇక్కడ లైట్ బ్రౌన్ వచ్చేసింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మాడనివ్వకుండా చూసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అనమాట. కలుపుతూనే ఉండాలి, సిమ్లోనే కుక్ చేసేసుకోవాలి, అదైతే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసేసుకోవాలన్నమాట. చల్లారితే ముద్దలు ఫామ్ అవ్వడం కష్టం అవుతుంది. సో చూస్తున్నారు కదా, వేడిగా ఉన్నప్పుడే నేనైతే ఇక్కడ ముద్దలు చేసుకుంటున్నాను. ముద్దలు కూడా ఎంత చక్కగా ఫామ్ అవుతున్నాయో చూడండి. నేనైతే నా హ్యాండ్స్కి ఎటువంటి గీ కానీ ఏం అప్లై చేసేసుకోలేదు. ఆటోమేటిక్గా ముద్దలు అనేది మంచిగా చక్కగా ఫామ్ అవుతున్నాయి. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇంట్లో పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తినవచ్చు. మనం ఇంట్లో దేవునికి ఎన్నో కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం, అవి వేస్ట్ అవుతూనే ఉంటాయి. సో ఇలా చేస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.